హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఇక్కడ ఇదంతా మన చేను, మన పొలం. అక్కడ చేసి ఆడ ఒక బోర్ ఉంది, వచ్చేసి అక్కడ ఒక బోర్ ఉంది. రెండు బోర్లు కలిసి ఆ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు పెద్దగా ఇంత వర్షాకాలంలో ఆ నీళ్ళు రావడం అంటే పెద్ద విషయం ఏం కాదు. ఆ నీళ్ళు వస్తున్నాయి. కానీ మనం చెప్పే ఆలోచన ఏంటంటే, ప్రభుత్వాలకు కానీ పైన హైకమాండ్ వాళ్ళకు కానీ పైన ప్రభుత్వం మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఈ పొలాలకు, ఈ ఊరికి ఇక్కడ నిజవర్గం. అందువలన ఇక్కడ ఏమవుతుందంటే, మనకి ఇక్కడ చాలా తక్కువ అన్నమాట నీళ్ళు ప్రాంతం. ఇక్కడంతా కరువు ప్రాంతం లెక్క అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డోన్ ఉంది. డోను, వెంకటానపల్లె, తిమ్మాపురం, కానగానగుంట్ల ఇవల్ల వచ్చేసి ఒక ప్రాంతం అన్నమాట. తిమ్మాపురం, కానగానగుంట్ల, సోంపురం, అలాగే ఇట్లా వచ్చేసి గూలకుంట్ల, ఆవులదొడ్డి, చెల్లకొత్తూరు, ఇట్లా పోతే బొగోలి, ఇట్లా పోతే గోవర్ధనగిరి, ఇట్లా లక్ష్మీపల్లె, శ్రీరంగాపురం, ప్రతి ఊర్లు ఉన్నాయన్నమాట. నేను నా ఆలోచన ప్రకారంగా రోడ్ నుంచి అట్లా కొండంపడి ఒక కాలువ వస్తే నిధి, కాలువ చెరువులకు కానీ నింపుకుంట కానీ, లేదంటే ఒక చిన్న కాలువ తూగి కానీ అట్లా కింది మీదకి అట్లా ఇస్తే అట్లే ఎల్లుడికి నిందకుండా అట్లా వెళ్ళిపోతాయి నీళ్ళు. అప్పుడు అక్కడ ఉంటే నీళ్ళు ఇక్కడికి అంతా డౌనాల్ ప్రాంతం అనమాట. ఇక్కడంతా సదురు ప్రాంతం. నీళ్ళు వచ్చేసి బోర్లకు కానీ బావిలకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. రైతులందరూ బంగారు పంటలు పండించుకొని బతుకుతారు. ఆ నీళ్ళు వస్తే ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. లేదంటే చాలా కరువు ప్రాంతం ఇది. నీళ్ళు వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి, లేదంటే నీళ్ళు రావు. అందువలన ప్రతి ఒక్క రైతుకి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ వీడియో షేర్ చేసి అందరకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దృష్టి వరకు తీసుకుపోతే అక్కడ పైకి నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ గారు నీటి శాఖల మంత్రి ఆయన వరకు కూడా తీసుకెళ్తే ఇక్కడ మనకు కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కానీ ఇక్కడ నీళ్ళు వచ్చాయి. ఇక్కడ భూమి చూడు ఎట్లుందో. మా భూమి బంగారు వేస్తే బంగారు పండుతుంది. అటువంటి భూమికి నీళ్ళు లేక ఉల్లిగడ్డ కానీ, గంజిగడ్డ కానీ, మిరపకాయ కానీ, తర్వాత బుడ్డలు కానీ, తర్వాత కంది కానీ, ఏది మొక్కజొన్న కానీ, ఏది అరటి తోట కానీ, పండ్ల తోటలు పండే భూమి ఇది. మా భూమి చూడు ఎట్టుందో. ఆడే కానీ రాయి లేచుడు భూమి ఎట్టుందో అట్లా అసలు బంగారు లెక్క ఉంది. బంగారు కన్నా బంగారన్నా కలుతుంటుంది, కానీ మా భూమి కలుతుంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఆ కొండవారం పడే కొండంతా 1 కిలోమీటర్ అంతే. ఎక్కువ ప్రాంతం లేదు. ఇట్లా డౌనాలు పోయే కొద్దీ ప్రతి వంకలు ఉంటాయి. ఆడ వంకలు ఉన్నాయి. ఆ వంకల దారిన నీళ్ళు ఇడిచే కూడా ఆటోమేటిక్గా బోర్లకు నీళ్ళు ఫుల్ వచ్చేస్తాయి. లేదంటావా కొండవార అక్కడ చెరువు ఉంది, కుంట ఉంది, అక్కడ చెరువు అట్లా ఇడుచుకుంటా పోయి అట్లా చక్కగా కొండపడిపోతే ఇదల్లా మొత్తం కొన్ని వేల ఎకరాలు బంగారు పంటలు ఉంటాయి. మీరు ఒక్కటి మాకు సాయం చేస్తే వీళ్ళకు కరువు అవసరం లేదు, తర్వాత ఏ అవసరం లేదు. వీళ్ళకు నీళ్ళు ఇస్తే చాలు, పంటలు పండించి మన దేశానికి అన్నం పెడతారు, మన రాష్ట్రానికి అన్నం పెడతారు. వాళ్ళని తింటారు, మనం తింటాం. తానికి మంచినీళ్ళు దొరుకుతాయి. ఏం వీళ్ళకు కరువు వేయాల్సిన పనిలే, ఏమేయాల్సిన పనిలే. అదొక్క సాయం చేయాలి వీళ్ళకు, రైతులకు, మనకు. అదొక్కటి కోరుకుంటా. ఆ కొండ ప్రాంతం మొత్తం కిందికి కొత్త కొండ ప్రాంతమే. ఆ కొండంపడి తీసుకుపోయినామంటే ఇట్లా చక్కగా అట్లా పల్లెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పల్లెలు 20-30 పల్లెలు బతాయి. ఈ పల్లెల కల్లా నీళ్ళు కావాలి వీళ్ళకు. నీళ్ళు వస్తేనే వీళ్ళు బంగారు పంటలు పండించే అవకాశం ఉంటుంది. లేదంటే డోన్ మనకు ఒక 10 కిలోమీటర్ల ఇటు నుంచి, ఆ 10 కిలోమీటర్ల నుంచి నీళ్ళు అట్లా కాలువ పోయింది. చిట్టాల మధ్యన అట్లా మన కర్నూలు దగ్గర నుంచి ఒకటి నది పోయింది. అట్లే అనంతపురం పోయింది కాలువ. అది చిట్టాల కాడ వెళ్ళిపోతుంది. అంత మనకు 10-12 కిలోమీటర్ల నుంచి దగ్గర ఉంది అంతే కాలువ. ఆ కాలువ నుండి నీళ్ళు వస్తే సరిపోతుంది. అక్కడ నుంచి రానికే గుట్టుపెళ్ళ కొండల అక్కడ నుంచి నీళ్ళు రానికే అవకాశం లేదు. ఇక్కడ నుంచి పోనీకనే నీళ్ళు. సో మనకు నీళ్ళు మంచి అవకాశం ఉంటుందని
మరి ఈ వీడియో ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి, అందరికి సేవ్ చేయండి. కోట్ల సూర్యప్రకాశుడు వరకు తీసుకుపోండి. తర్వాత కోట్ల సూర్యప్రకాశుడు నుంచి పైకి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నీటి శాఖ మంత్రివర్గం కానీ, ఇదొక్కటి డోన్ నియోజకవర్గం ఇట్లా పత్తికొండ నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ కే శ్యాంబాబు ఎమ్మెల్యే వస్తారు. ఆయన పల్లెలు కూడా సుమారుగా 10 పల్లెలు తగులుతాయి. డోన్ మండలం సంబంధించిన 10 పల్లెలు తగులుతాయి. 2 నియోజకవర్గాలకు ఉంది ఇక్కడ పొలం. ఆ 2 నియోజకవర్గాలకు వీళ్ళిద్దరూ కలిసి నీళ్ళు వేస్తే వీళ్ళకి ఎంతో అంతకాడికి సేవంగా ఏ సేవ అవసరం లేదు వీళ్ళకు. మా పొలాలకు మాకు కూడా భూమి ఉంది, నాకు కూడా భూమి ఉంది. ఇదల్లా ఈ పొలం వల్ల నాదే, ఉల్లిగడ్డ నాటినదల్లా నాదే. ఇక్కడ కొర్రేసినాం, ఈ కొర్రేసిన భూమి వల్ల నాదే. ఎకరా 20 సెంట్లు ఉంది, అక్కడ 90 సెంట్లు ఉంది నాకు. ఆ నీళ్ళు వచ్చినాయంటే నేను వేరే పని చేయాల్సిన పనిలో వ్యవసాయం చేసుకొని బతికే అవకాశం నాకు ఉంది. జై కిసాన్, జై రైతు, జై నమస్కారం, జై కిసాన్, జై రైతు భరోసా, జై కిసాన్.